అందరికీ ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 6th ఈరోజు దేవుని వాగ్దానము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28వ అధ్యాయము 20వ వచనము. ఈనాడు దేవుని ప్రజలు ఎందరో దేవుని దీవెనలు పొందాలి అని ఎంతో ఆతృత కలిగి ఉన్నారు. అయితే దేవుని ఎదుట నమ్మకంగా జీవించుటలో విఫలమైపోతున్నారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ప్రభువు యొద్ద నమ్మకంగా జీవిస్తున్న జీవితాన్ని బట్టే నీ దీవెన ఆశీర్వాదం తూచబడుతుంది. దేవుని ఎదుట నీకు ఉన్న నమ్మకత్వమే నీకు సమస్త దీవెనలను తీసుకొస్తాయి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే సాక్ష్యమిచ్చాడు. అంతేకాదు, మోషే జీవితాన్ని దీవించి ఇశ్రాయేలు ప్రజలందరికీ దీవెనకరంగా నిలబెట్టాడు. దేవుని దీవెనను మెండైన ఆశీర్వాదాలను అనుభవించాలి అంటే నీ నమ్మకత్వాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. దేవుని మీద ఆధారపడి మోషే వలె నమ్మకంగా జీవించి మెండైన దీవెనలు అనుభవించు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.